ఈరోజు మా ఆయన బజ్జీలు చేస్తున్నాడు కూడా. నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చేస్తున్నాడు. ఆయిల్ మొన్న బజ్జీలు వేసిండే ఆయిల్ అట్లనే పెట్టేస్తున్నాను. అట్లా పెట్టి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ క్యాన్లో వేస్తే మళ్ళీ మన పాత ఆయిల్ వేస్తే మంచిది కాదు. అందుకని ఏదైనా బజ్జీలు చేసుకుందామని నేనైతే ఇగో ఆలుగడ్డ కట్ చేసి పెట్టిన. నేను పిండి తడుతుండి నేను వేస్తానంట మా వారు. ఏమండి చూపిస్తున్నాను నేను. చెప్పండి దీంట్లో ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు? జీలకర్ర ఆల్రెడీ ఏమి ఇస్తారు? ఇప్పుడు మళ్ళీ పిండి వేసిండు. పిండి తక్కువైందని చెప్పేసి మళ్ళీ పిండి వేసిండు. మళ్ళీ కలుపుతున్నాడు. సరిపోతుందా అండి? తొందరగా వాటర్ వేసేసేయండి. ఇప్పుడు నూనె పొయ్యి పైన ఉంది. షేడ్ ఆఫ్ ది షూ వేనా చూడు ఫస్ట్ కొంచెం తిక్గా ఉంటుంది బాగుంటుంది. ఏమేమి వేస్తారు చెప్పండి ఫస్ట్. ఇక ఉప్పు, అల్లం పేస్ట్, కారం, జీలకర్ర, కొంచెం సోడా అంతే. బ్రేక్. ఫస్ట్ దాంట్లో ఆలుగడ్డలు వేసేసుకున్నాడు. నేను కట్ చేసింది. తర్వాత నూనెలో వేయిస్తున్నాడు. నాకు అనిపించట్లేదు, కనిపిస్తుంది. వేసుకోవడమే. ఆయిల్ మిగిలొద్దండి అందుకని చెప్పేసి. నాకు కొంచెం పట్టింపులు ఎక్కువ. మా ఆయన కవి ఉండవు ఇవన్నీ పట్టింపులు అంటాడు. మళ్ళీ దీంట్లో వేసుకుంటాడు. మళ్ళీ ఒక 4 వేసుకుంటాడు. ఎందుకు మళ్ళీ పిండి కడుతున్నారు? కొంచెం జారులాగా అయిందంట, అందుకని మళ్ళీ కొంచెం పిండి కడుతున్నాడు. ఎప్పుడన్నా పట్టేయాలి పిండి. పిండి గట్టిగా పడితేనే బాగుంటుంది. తిక్కుగానే ఉండాలి. శనగపిండి ఎప్పుడు కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని బట్టి తిక్కుడుగా అవుతుందో చూడొచ్చు. మళ్ళీ కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు. ఈయన వేస్తా అని చెప్పేసి నాకు ఇచ్చి ఈయన మిక్చర్ తింటుండి ఇక్కడ. ఇప్పుడు కొంచెం తిక్కుగా వేసిండు మా ఆయన. అంటే మనకి కొంచెం పలచగా ఉందనుకోండి, పట్టేటట్టు దాని ఆలుగడ్డకు పట్టేటట్టు ఏ బజ్జీలైనా మిరపకాయ బజ్జీలైనా సరే కొంచెం స్పూన్ మళ్ళీ యాడ్ చేయాలి. పిండి థిక్నెస్ వస్తుంది, అప్పుడు బాగా పడుతుంది అన్నమాట. కొంచెం లావు ఉంటేనే బాగుంటుంది. ఏ బజ్జీలైనా సరే మిరపకాయ బజ్జీలైనా సరే తిక్కగా కలుపుకుంటేనే బాగుంటుంది పిండి. ఇప్పుడు కొంచెం తిక్కగా వచ్చాయి. ఓకేనండి. ఆగండి మీరు. ఓకే చూడండి ఇప్పుడు కొంచెం బాగుంది. ఎక్కడ చేసినా ఎట్లా వేసిండు చూడు. వచ్చేస్తుంది. అయిపోయిందా పిండి? అయితే కొత్తిమీర ఏమంటారు తోటకూర ఉంది కదండి, కలిపేసి బజ్జీలాగా వేసేయండి, బాగుంటుంది. చంపేస్తున్నాడు ఈయనైతే నిజంగా. సరిగ్గా కావాలంటే అయిపోయింది, నాకు తెలిసిపోతుందండి. ఇప్పుడు చూడండి, పాత దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఆయిల్ తీయాలంటే టైం పడుతుంది.
మీరు బక్కలండి మళ్ళీ ఎలా ఉండరు, చాలా బక్కలు. మా బాబు కూడా బక్క. ఇప్పుడు చూడండి ఇవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇట్లా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, మళ్ళీ పిండిలో ముంచి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే మళ్ళీ వీటిలో లాగా వచ్చేస్తాయి. అది ఇది మీ ఫ్యామిలీ, ఇది మా ఫ్యామిలీ. ఇదిగోండి ఇది మా ఆయన కోసం. ఇంద కలిపిండు, నేను చేస్తాను అంతే. అదే తింటాడు చూడండి, ఇది తిన్నాడు, ఇది తిన్నాడు. ఇవి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాము. ఓకే ఇది తిని చూడు, ఇది తిని చూడు, ఇది తిని, ఇది తిని. ఓహ్ ఓహ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నాకు ఇన్స్టా కూడా లేదు, ఇన్స్టా వాడడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా వాడడం నాకు ఇష్టం లేదు. అందరూ నడిచే దారిలో నేను నడవని వస్తారు. అది పాట వినకండి, అది ఎప్పుడు నాకు చెప్పేస్తుంది. మా ఆయన అంటూనే ఉంటాడు అది. నాకు ఇన్స్టాలో వెళ్ళడం ఇష్టం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్. ఓకే, మీరు కూడా నచ్చితే ఇలా ఆయిల్ పెట్టుకోకుండా ఏదైనా చేసేసుకోండి. పాత ఆయిల్లో కలపకండి, ఎక్కువ రోజులు పెట్టుకోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.